ఓకే ఓకే ఓకే. స్ట్రైట్ అది ఫేస్ 1 అండి, ఇది ఫేస్ 2 సార్. ఇప్పుడు ఇది ఇళ్ళ కింద వస్తుందండి. మీరు విల్లా కావాలంటే విల్లా కట్టుకోవచ్చు. మీరు విల్లా అంటే విల్లా అంటే ఆ పర్మిషన్ ఉందంట. విల్లా కూడా పర్మిషన్. అదే కన్స్ట్రక్షన్ మీ ఇష్టం, మీరు కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే రైట్ తీసుకో. రైట్ రైట్. కన్స్ట్రక్షన్ అనేది మీ ఇష్టం సార్. ఈ చుట్టూరు ఈ ప్రారీ కూడా ఉంది కండి, ఇదంతా మన సైట్ ఇదంతా ఫినిషింగ్ మొత్తం. అవును, అది ఫారెస్ట్. ఇది పార్క్ సార్, ఇది పార్క్ ఏరియా అవుతుంది. ఫారెస్ట్ లెక్క వస్తుంది అది. ఫారెస్ట్ సార్ కొండది కదా సార్. ఇప్పుడు మనం నుంచున్నాం చూసారా, స్ట్రైట్ ఉంది చూసారా, ఈ స్ట్రైట్ కి మళ్ళీ అప్రోచ్ రోడ్ ఉంది రోడ్డు మీదకి. ఇప్పుడు మనం ఎలా అయితే ఆర్చ్ నుంచి వచ్చామో ఇప్పుడు ఇది ఎక్కితే మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం. ఇంకా రోడ్డు ఉంది లేఅవుట్ లో. ప్లాన్ ఉంది, ప్లాన్ ఉంది, ప్లాన్ లో ఉంది, లేఅవుట్ లో ప్లాన్ లో ఉంది. అప్రోచ్ రోడ్ ఉంది. అది వాటర్ ట్యాంక్ కూడా అయిపోయింది సార్. మొత్తం ఇమ్మీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చు అండి. అవునవును, చుట్టూరు ఇల్లు కాబట్టి మీకు సెక్యూరిటీ పరంగా కూడా టైం బట్టి ఉంటుంది. మళ్ళీ అది ఒక పార్క్, అక్కడ అది టెంపుల్ ముందు పార్క్, ఇది సైడ్ లో వాటర్ ట్యాంక్. సార్ మనకి నెక్స్ట్ మంత్ నుంచి ఒక రేట్ ఇంకా ఎక్కువ ఉంటుందండి. 35 వరకు వెళ్ళిపోయింది ఇది. ఎందుకంటే శంకుస్థాపన చేస్తే రాజధానికి ఫుల్ డిమాండ్ అయిపోయింది. లెఫ్ట్ తీసుకో. స్ట్రైట్ 3 ఫేస్ వచ్చేసింది కరెంట్ కూడా. ఈవినింగ్ 6 స్ట్రీట్ లైట్ కూడా వేసేస్తారు సార్. చూస్తున్నాను. ఇది కూడా ఒక పార్క్ సార్. మొత్తం 3 పార్కులు. మొత్తం ఎన్ని ఎకరాలండి? 24 ఎకరాలు సార్. ఇది కాదు సార్, ఇప్పుడు మొత్తం 3 పార్కులు ఉన్నాయి సైట్ లో. టోటల్ 24 ఎకరాలు అండి. అదే పార్కులు వాకింగ్కి బాగుంటాయి. బాగుంటుంది సార్. అవును, వాకింగ్ చేసుకోవడానికి బాగుంటాయి. ఆ పార్క్ అంటే పిల్లలు ఆడుకోవడానికైనా దానికైనా అది బాగుంటుంది. కానీ ఇది వాకింగ్ కాబట్టి పార్కులు ఇవన్నీ ఉంటేనే పర్మిషన్ ఇస్తున్నారు సార్ ఇప్పుడు సిఆర్డీలో. అవునవును, పార్క్ ఇవ్వాలి, తర్వాత పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి. గవర్నమెంట్ కట్టే వాటికే పార్క్ ఇస్తుంటే అవును, గవర్నమెంట్ 42 గజాలు 50 గజాల్లో అపార్ట్మెంట్ ప్లాట్లు ఇస్తున్నారు కదా, వాళ్ళకే